దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు నా అంశము చెట్టునకు మంచు వలె. వాక్య భాగాన్ని మనం చదువుకొని ధ్యానంలో ముందుకి కొనసాగుదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. ఈ శ్రేష్టమైన సమయంలో హోషేయ గ్రంథాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే, ఆనాటి ఇశ్రాయేలీలు దేవునికి దూరం అవ్వటం వల్ల వారు ఎన్నో శ్రమలకు సమస్యలకు వారు బలయ్యేటప్పుడు ప్రభువు వారి వైపు తిరిగి తన ప్రేమను చూపిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి పుస్తకమే హోషేయ గ్రంథము. హోషేయ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు హోషేయ భక్తి కలిగినటువంటి ప్రవక్త. అంత మాత్రమే కాదు, దేవుడితో ముఖాముఖి మాట్లాడినటువంటి అనుభవం కలిగినటువంటి గొప్ప దైవజనుడు. ఇలాంటి దైవజనుడు దిబ్లమయి కుమార్తెన గోమెరును వివాహం చేసుకునేటప్పుడు ఇక్కడ ప్రజనీకమంతా నిబ్బరపోయి హోషేయాన్ని వింతగా చూడటము లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. నిష్కలంకమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధమైనటువంటి ప్రభువుని ఆరాధిస్తుంటే హోషేయ వేశ్యని వివాహం చేసుకోవటం ప్రజలకి ఆశ్చర్యాన్ని కలిగించటం లేఖనాల్లో గమనించగలుగుతుంటాం. దేవుడి లోకం ఎంతో ప్రేమించును అన్న మాట యొక్క లోతు, పొడుగు, వెడల్పు మనం తెలుసుకోవాలంటే హోషేయ గ్రంథాన్ని చదవలసిందే. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమని మానవాళి పట్ల ఎలా ఆయన కనపరిచారో ఈ విషయాలన్నీ మనం హోషేయ గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. భక్తిగా బ్రతికినటువంటి నీతియుక్తమైన జీవితం జీవించినటువంటి హోషేయను దేవుడు అంటారు మరి గోమెరును వివాహం చేసుకోమని. ప్రజలకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె వృత్తిరీత్యా వేశ్య. ఇలాంటి ఆమెను ఒక ప్రవక్త పెండ్లి చేసుకోవడము ప్రజల్లో ఎంత ఆశ్చర్యాన్ని కలిగించడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈ పుస్తకం ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే, నువ్వు ఎంత ఘోర పాపివైనా నేను నిన్ను క్షమించే దేవుడినని. ఇశ్రాయేలీలు జీవం కలిగిన దేవుడిని విసర్జించి దాను బేతేల్లో 2 బంగారపు దూడలను చేయించుకొని వాటిని దేవులుగా కొలుస్తున్న దినాలవి. సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని పూజించటం దేవుని దృష్టిలో ఆధ్యాత్మిక వ్యభిచారమే. ఇలాంటి ఇశ్రాయేలీని ఉద్దేశించి ప్రవక్త యొక్క ప్రాక్టికల్ లైఫ్ని వారు ముందుంచటం మనం చూస్తూ ఉంటాం. హోషేయ ఆయన వీధుల్లో నడుస్తూ ఉంటే రాజు సైతము లేచి నిలబడేవాడు ఆయన భక్తిని చూసి. ఇలాంటి హోషేయతో దేవుడు అంటున్నాడు, నీ వెళ్ళి గోమెరును వివాహం చేసుకోమని. ఈ వివాహము ఏం నేర్పుతుందంటే దేవుని యొక్క ప్రేమని చూపించటం మనం ఖచ్చితంగా గమనించగలుగుతూ ఉంటాం. ఆ దిబ్లమయి కుమార్తెన గోమెర చెడిపోయినటువంటి ఆధ్యాత్మికంగా నశించినటువంటి ఆనాటి ఇశ్రాయేల్ జనాంగానికి సాదృశ్యం. అనగా సృష్టికర్త అయిన సర్వాధికారి అయిన జీవం కలిగిన దేవుని విసర్జించి బయలుని బంగారపు దూడల్ని పూజించటం వల్ల దేవునికి మిక్కిలి బాధ కలిగి వారి ముందు హోషేయ జీవితాన్ని ప్రాక్టికల్గా ఉంచటము మనం గమనిస్తూ ఉంటాం. అయితే వారికి ఎదురయ్యే శిక్ష నుంచి దేవుడు తప్పించడానికి మరొక అవకాశం ఇచ్చి వారికి ఆహ్వానాన్ని తెలియచేసినట్లు ఈ 13వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కీలకమైనటువంటి మాట ఏంటంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు. ఈరోజు ఈ మాటని మనం ధ్యానం చేద్దాం. ఈ 14వ అధ్యాయాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రారంభంలో ఒక మాటని మనం చూస్తూ ఉంటాం. మొదటి వచనం, ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివు గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. నీ దేవుడైన యెహోవా తట్టుని తిరిగినట్లయితే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. గతించిన కాలం గతించింది, నీవు నా వైపు తిరుగు. ఈ ఎఫ్రాయిము లేక ఇశ్రాయేలు అని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు గోత్రాన్ని చూస్తున్నప్పుడు దేవునికి ఎంతో వేదన, బాధ కలిగించినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం. దయచేసి హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము
నిన్ను ఏమి చేతును యోధా, నిన్నేమి చేతును? తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోయినట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోయినట్లు మీ భక్తి నిలువకపోయాను. భక్తి లేనటువంటి జీవితము, దేవునికి దూరమైనటువంటి ఈ జీవితాన్ని ప్రభువు మరొక అవకాశం ఇచ్చి వారిని ఆహ్వానిస్తున్నట్లు లేఖనాల్లో స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. 14వ అధ్యాయము మొదటి మాట యొక్క సారాంశం అదే. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. 5వ వచనము, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేలు తన్నునట్లు వారు తమ వేలు తన్నుదురు. ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఎప్పుడు అనగా దేవుని తట్టు తిరిగినప్పుడు, పాపములను విడిచిపెట్టి లోకరక్షకుడైన యేసు క్రీస్తు వైపు తిరిగినప్పుడు ఆయన చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకు తోడై ఉంటాను. చెట్టు దేనికి సాదృశ్యమో, మంచు దేనికి సాదృశ్యమో లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. చెట్టు మనుషులకి సాదృశ్యము. దానియేలు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం, రాజా, ఆ చెట్టు నిన్ను చూపించుచున్నది. మరొక మాట మనం గమనిస్తూ ఉంటే, మార్కు సువార్త 8:24 ప్రకారము అంధుని యొక్క కళ్ళు తెరవబడినప్పుడు అక్కడ మనుషులు చెట్లు వలె కనిపించినట్లు లేఖనాల్లో స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 24వ వచనము, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్లు వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. చెట్లు మనుషుల్ని చూపిస్తున్నట్లు మనం గమనిస్తుంటాం. రాజా, ఆ చెట్టు నీవే. ఈరోజు ఆ చెట్లు మనమైతే మనలో మంచు ఎంత ప్రభావం చేస్తుందో మనం గమనించగలుగుతూ ఉంటే, మంచు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యము. ద్వితీయోపదేశ కాండము మనం గమనించినప్పుడు 32వ అధ్యాయము 2వ వచనము, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను. ఈ మాటను మనం గమనిస్తే, మంచు దేవుని వాక్యానికి సాదృశ్యము. మానవులమైన మన జీవితాన్ని వెలిగింపజేసేది, సత్య మార్గంలో నడిపించేది దేవుని వాక్యమే. నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ప్రేమించే యేసయ్య చేతులు చాపుతూ ఉన్నాడు. ఆయన చెట్టునకు మంచు ఉన్నట్లు ఎవరైతే తమ భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుతారో, వారి పాపములు వారు ఒప్పుకొని ప్రభు యందు క్షమాపణ అడుగుతారో, వారికి దేవుని వాక్యం అనగా ఆ వాక్యం శరీరధారి అయిన క్రీస్తు తోడుగా ఉండి అభివృద్ధిని కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, మరి మంచు లాంటి దేవుని వాక్యాన్ని అంటి పెట్టుకుని జీవించే అనుభవాన్ని కలిగి ఉండాలి. మొదటిగా మన పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకొని ఆయన తట్టు తిరిగితే, ఆయన వాక్యములో మనం ఎదిగేటప్పుడు మనం గొప్ప ఆశీర్వాదాల్ని చూడగలుగుతూ ఉంటాం. మంచు తెల్లగా ఉంటుంది. ఇది పరిశుద్ధతకు సాదృశ్యము. పాపాన్ని కడిగి వేసినటువంటి క్రీస్తు రక్తములో విమోచించబడిన ప్రతి ఒక్కరము దేవుని వాక్యం చేత ప్రతి దినము మన హృదయాన్ని శుద్ధి చేసుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. యెహోషువ గ్రంథములో ఉన్నటువంటి ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలే, దేవుని చేత ఏర్పరచబడిన వారే. అయితే వారు సృష్టికర్తను విడిచి సృష్టాన్ని పూజించటం వల్ల దేవునికి మిక్కిలి బాధ కలిగినట్లు, అంత మాత్రం కాదు, దేవుడే శరీరధారిగా క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టి తను ప్రేమతో చేతులు చాపి పిలుస్తున్నట్లు చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఆనాటి హోషేయ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కానండి, ఈనాటి కాలంలో దేవుని వాక్యము అందనటువంటి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల జీవితాన్ని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. నిజమే, నాటికి ఈ గ్రామాలు, మారుమూల గ్రామాల్ని మనం సందర్శించేటప్పుడు ఆ గ్రామాల్లో భయంకరమైనటువంటి దుస్థితి, మద్యపానము, వ్యభిచారము, విచ్చలవిడితనము,
దైవ భీతి లేనటువంటి ప్రజలు సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజించినటువంటి పరిస్థితిని మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రజలకు మంచులాంటి దేవుని వాక్యాన్ని పంచిపెట్టే మిషనరీస్ ఎంతో అవసరం. నిజమే, హోషియా వృత్తిరీత్యా కుమ్మరి. హోషియా దేవుని భయం కలిగిన వ్యక్తి, ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సమస్తము ప్రభువు కొరకు సమర్పించుకొని ప్రభు మాటకు లోబడి ధర్మశాస్త్రానుసారంగా ఆలోచన చేస్తే ప్రవక్త స్త్రీల్ని ముట్టకూడదు, ప్రవక్త ఇట్లాంటి స్త్రీల్ని వివాహం చేసుకోకూడదు. కృపను మనం ఆలోచన చేస్తే ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడిని మనం చూస్తూ ఉంటాం. మన క్రొత్త నిబంధనలు గమనించినట్లయితే యేసు క్రీస్తు వారు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన క్షమించి, అమ్మా ఇక మీదట పాపము చేయొద్దు అని చెప్పారు. ధర్మశాస్త్రంలో శిక్షించమంటే కృప కనికరించమంటాం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తు కృపకి అనేకులు పాత్రులు కావాలంటే, క్రీస్తు ప్రేమకు అనేకులు ఆహ్వానాన్ని ప్రభు పిలుస్తున్నప్పుడు అందుకుంటే వారి జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఎన్నో గ్రామాల్లో మంచులాంటి దేవుని వాక్యం అందక ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి మన సహోదరులు చూస్తున్నప్పుడు మన హృదయంలో భారం పుట్టాలి, మన హృదయంలో బాధ్యత పుట్టాలి. నిజమే కదా, ప్రభు యొక్క ఉద్దేశము అంతటా అందరూ మారు మనసు పొందడమే. అంతటా అందరూ మారు మనసు పొందాలంటే హోషియా లాంటి మంచులాంటి వాక్యాన్ని పంచిపెట్టే సేవకులు అవసరమైన రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభువు విశ్వాన్ని మిషనరీ పరిచర్యకి ఇచ్చిన గొప్ప దర్శనం 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకి మంచులాంటి దేవుని వాక్యాన్ని అందించాలని, శుద్ధి చేసే వాక్యాన్ని, మన హృదయాన్ని మార్చే వాక్యాన్ని, మనకి బాధల్లో నెమ్మదిచ్చే వాక్యాన్ని అందించాలన్నటువంటి మరి ఎంతో ఆశతో మిషనరీస్గా మేము ప్రయాసపడుతున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి గ్రామంలో ప్రజల యొక్క జీవన శైలి చూసేటప్పుడు రక్షించబడిన మనము మరింత భారంతో ప్రార్థించాలి. ఇలా వెళ్ళే మిషనరీస్ కొరకు మనం సహాయం చేయగలిగితే, ఒక గ్రామంలో ఒక మిషనరీ సంపూర్తిగా సేవ చేసి సువార్తను అందించి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కేవలం నెలకి 4,000 రూపాయలు మాత్రమే. మీరు ప్రార్థించండి, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించండి. ఎన్నో గ్రామాలు ఆనాటి ఇశ్రాయేలు జనాంగం వలె నశించిపోతూ ఉంటే, దేవునికి బాధ కలుగుతూ ఉంటే, ఈ భారాన్ని ఈ బాధను నివృత్తి చేసే ఆయుధము మన మంచులాంటి దేవుని వాక్యాన్ని సువార్త ద్వారా ప్రకటించటమే. ప్రభు మనకిచ్చిన గొప్ప ఆదేశము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఇది మన బాధ్యత. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఇలాంటి దుస్థితిలో ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేసి మంచులాంటి దేవుని వాక్యాన్ని మనం పంచగలిగితే వారి కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాల్ని మనం చూస్తూ ఉంటాం. దయచేసి 14వ అధ్యాయము 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందెను. తామర పుష్పము అది బురదలో పెరుగుతుంది, కానీ తనకి బురద ఏమాత్రం అంటదు. ప్రభు వాక్యం చేత రక్షించబడిన మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఈ లోక ఆశలు మనకు అంటకుండా ఉండాలంటే మంచులాంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉండాలి. ఎన్నో కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు, ఎన్నో కుటుంబాలు మరి సమస్యలకు నిలయమవుతుందంటే వారు ఇంకా వెలిగించబడలేదేమో. తమ పాపాలు ఒప్పుకొని ప్రభు యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన కుటుంబాలకి ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానము, చెట్టునకు మంచు వలె నేను అతనికి తోడుకుంటాను. అంత మాత్రమే కాదు, తామర పుష్పం వలె ఎదిగి వృద్ధి నొందుతాడు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మన నెమ్మదిగా బ్రతకాలంటే మంచిలాంటి దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టి, మరి ముఖ్యంగా నెమ్మదిచ్చిన వాక్యాన్ని అనునిత్యము ధ్యానం చేసి మనం ఆశీర్వాదం నొందుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధారాళంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు, నీకు వందనాలు ఆయన. మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు ఆయన. తండ్రి, మంచు
చెట్టునకి ఏ రీతిగా అయితే నాయన మరి ఉంటుందో మా జీవితంలో నీ వాక్యాన్ని తండ్రి అంటి పెట్టుకుని జీవించే భాగ్యం దయచేయండి. తద్వారా నాయన మా కుటుంబంలో సమాధానం, నెమ్మది, అభివృద్ధిని మీరు అనుగ్రహించే దేవుడు అని తండ్రి గుర్తిరిగి ఈ వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక.